రాష్ట్రంలో గులాబీ పార్టీ ఓటమి తర్వాత నుండి వరుస షాక్లు తగులుతున్నాయి. అదే తరహాలో లోక్సభ ఎన్నికల ముందు మెదక్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కమలం పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. పార్టీని వీడొద్దని బీజేపీ నేతలు చేస్తున్న బుజ్జగింపులు అసలు ఫలించడం లేదని సమాచారం. ఈ క్రమంలోనే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. సోమవారం నాడు బోత్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరగా, అదే బాటలో బీజేపీ పార్టీకి చెందిన కీలక నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు షాక్ కి గురయ్యారు. సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పులి మామిడిరాజు 2 రోజుల క్రితమే కమలం పార్టీకి గుడ్ బై చెప్పి హస్తంగుటికి చేరారు. పులి మామిడిరాజు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి వెళ్లిన పులి మామిడిరాజుకు కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. సంగారెడ్డి బీజేపీ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న పులి మామిడిరాజు కాంగ్రెస్ లో చేరడంతో సంగారెడ్డి సెగ్మెంట్ తో పాటు జిల్లాల్లో కూడా బీజేపీపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంగారెడ్డిలో బీజేపీకి ముఖ్య నాయకుడిగా పేరున్న పులిరాజు ఆ పార్టీని వీడటం బీజేపీకి నష్టమే అని అంటున్నారు. ఇంత సడన్ గా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాడు అనేది ఎవరికి చిక్కటం లేదట. ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పులి మామిడిరాజు కాంగ్రెస్ లో చేరడం అనేది బీజేపీ పార్టీకి పెద్ద షాక్ అనే చెప్పాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించిన రాజు ఆ పార్టీలో టికెట్ వచ్చే పరిస్థితి లేదని పులి మామిడిరాజు బీజేపీ పార్టీలో చేరినప్పటి నుండి సంగారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీ క్యాడర్లో కొత్త జోష్ వచ్చినట్లయింది. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే అతని ఇబ్బందులకు గురి చేసి ఓడించారని సమాచారం. దీంతో అధికార కాంగ్రెస్ లోకి చేరినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆయన చేరికతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి భారీ షాక్ తగిలినట్లయింది. మెదక్లో బీజేపీ తరపున ఎంపీ బరిలో రఘునందన్ రావు ఉండగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధు ఉన్నారు. ఈ సెగ్మెంట్లో పులి మామిడిరాజు హస్తంగుటికి చేరడంతో కాంగ్రెస్ కి విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.